హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి లక్ష్మి ముఖేష్. సో ఈ రోజు నేను మా గోవా ట్రిప్లో డే 3 ఎలా స్పెండ్ చేసామో మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన పాత వీడియోస్ కూడా ఒకసారి లుక్ వేసుకొని వచ్చేసేయండి. ఇన్ కేస్ మీరు మన డే 1 డే 2 వీడియో చూస్తే మీకు అర్థమయ్యేది. సో మేము ఫస్ట్ ట్రిప్ అనే ఎగ్జైట్మెంట్లో మేము చేసిన ఫులిష్ పని ఏంటంటే 3 డేస్కి 3 హోటల్స్లో స్టే చేసామన్నమాట. సో ఇది సెకండ్ డే హోటల్ చెక్అవుట్ చేసే టైం వచ్చింది. సో చెక్అవుట్ చేసే ముందు అయితే ఒక చిన్న ఫోటోషూట్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే చేయాల్సిందే కదా. సో ఫోటోషూట్ చేసేసుకుని ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసి వేరే హోటల్కి చెక్ ఇన్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాము. సో ఈ రిసార్ట్ అయితే గ్రీనరీ మధ్యలో కాటేజెస్ టైప్లో చాలా అంటే చాలా నేచర్కి దగ్గరగా అనిపించింది అనమాట. గోవాలో మనం ఏ లేన్లోకి వెళ్ళినా కూడా ఇంతే గ్రీనరీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఇది చూసారా, రివర్ వ్యూ హోటల్ అనమాట. రివర్ నానుకుని ఉంటుంది. అందులో కూడా బుక్ చేద్దాం అనుకున్నా కానీ మనం అన్ని డేస్ స్టే చేయలేదు, సరిపోయింది అప్పటికే మనం బుక్ చేసిన హోటల్స్. గోవా అంటే ఆ వైబే వేరండి, ఎప్పుడు జనాలతో కలకలాడుతూ డీజే పబ్స్ తో దమ్దుమ్లాడుతూ ఉంటుంది. సో అందుకే బ్యాచులర్స్ కి ఫేవరెట్ ఏరియా. అండ్ ఇది మేము ఫైనల్లీ థర్డ్ హోటల్కి అయితే వచ్చేసాము. సో మీకు చెప్పాను కదా డే 1 డే 2 వీడియోస్లో మేము స్కూటీ రెంట్కి తీసుకున్నాం. సో దాట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. ఎందుకంటే ఒక హోటల్ టు ఒక హోటల్ చెక్ ఇన్ చెక్అవుట్స్ చేసుకోవడానికి, లగేజ్ షిఫ్ట్ చేసుకోవడానికి, ఇంకా మేము లోకల్గా తిరగడానికి చాలా హెల్ప్ అయింది. అండ్ ఇంకా ఫైనల్లీ థర్డ్ హోటల్లో ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ లంచ్కి ఎక్కడికి వెళ్దామని అనుకుంటూ బ్రిటోస్కి వెళ్ళాము. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే ఇది బీచ్లో ఉంటుంది, శాండ్లో ఉంటుంది. లిటరలీ మన కింద ఏమీ ఫ్లోర్ ఉండదు, కాళ్ళ కింద లిటరలీ శాండ్ మధ్యలో ఉంటుంది. అండ్ ఫుడ్ అమేజింగ్ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది. సో అరౌండ్ 1985 ఏదో అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఇయర్ తెలీదు నాకు, బట్ చాలా ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న రెస్టారెంట్ ఇది. ఫుడ్ అయితే లిటరలీ టేస్ట్ బడ్స్ అన్నీ ఒక్కసారి లేచి వస్తాయి అన్నంత బాగుందండి. సీ ద వైబ్ అండ్ ద అంబియన్స్ అండ్ వ్యూ ఈజ్ ఆసమ్ కదా బీచ్కి దగ్గరలో. సో ఫైనలీ ఇక్కడ లంచ్ చేసేసి సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే అంజునా బీచ్. సో అంజునా బీచ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో లుక్ ఎట్ దట్ వే. సో దారిలో వెళ్తుంటేనే ఇలాంటి వ్యూలో లిటరలీ బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే కపుల్కి ఉంటుందండి, గాల్లో తేలుతున్నట్టే ఉంటుంది లిటరలీ. సో అలా అంజునా బీచ్కి చేరుకున్నాము. ఈ బీచ్ నేను ఇట్లుంటుంది అనుకోలేదు, బాగాలోనే దొల్లి బాగా ఏంటంటే డైరెక్ట్ జనాలు ఉన్న దగ్గరే బీచ్ ఉంటుంది కదా. బట్ అంజునా ఏంటంటే ఇట్లా సందుల్లోంచి వెళ్ళి ఇలా డౌన్కి వెళ్తే బీచ్ కనిపించింది. సో ఐ వాజ్ లిటరలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వ్యూ. సో లుక్ ఎట్ దట్ వ్యూ అనమాట. నిజంగా చాలా బాగుందండి. అండ్ అంజునా బీచ్లో వాటర్ ఉంది, ఎంత ఫ్రెష్ అంటే కింద రాక్స్ గ్రీనరీ కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ మేము కావాలని సన్సెట్ వ్యూకి వెళ్ళాము. సో లిటరలీ ద వైబ్ వాజ్ అమేజింగ్. ఇంకా ఫుల్గా బీచ్లో ఆడేసుకుని సన్సెట్ టైం కదా సమ్ షిలాట్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఈ అంకుల్ సముద్రంలో చేపలు పడుతున్నాడు అనమాట. సో లైవ్లో చేపలు అంటే ముఖేష్కి ముందే ఇంట్రెస్ట్ కదా. సో పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. ఆయన ఒక చేపనేమో దానికి ఎరేస్తున్నాడు, దాంతో వచ్చిన చేపలు ఒక పక్కనున్న కవర్లో వేసుకుంటున్నాడు అనమాట. బీచ్లో అలా ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత హోటల్కి రిటర్న్ అయిపోయాం అనమాట. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇదే లాస్ట్ నైట్ వి స్టే ఫర్ దేర్. సో అందుకని చెప్పి షాక్స్కి వెళ్ళి కూర్చుందామని చెప్పి అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఏంటంటే దారిలో ఈ గ్రీనరీ మధ్యలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది దూరం నుంచి. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో లోలో రోసో అంట, చాలా బాగుంది. మా ఆయనకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం అని చెప్పి అంజనా బీచ్ నుంచి రిటర్న్ బాగా బీచ్కి వెళ్తున్నాం అనమాట మా రూమ్ దగ్గరికి. దారిలో గ్రీనరీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాము. దారిలో ఇది కనిపించింది. హీ సో ఎక్సైటెడ్ అనమాట, చాలా బాగుంది ఇంత మంచి గ్రీనరీ మధ్యలో అని. ఆయన దానికి ఎక్సైట్ అయితే నాకు కాఫీ అని కనపడింది, ఇంకా నేను అక్కడ ఎక్సైట్ అయ్యా. సో ఇద్దరు ఎంజాయ్ చేసినట్టు ఉండిద్ది కదా అని ఆపేసాను అనమాట. సో ఈ అమ్మ ఎటు పోనీయో కదే అనుకుంటే ఏదో అనుకుంటా ఉన్నాడు, ఆయన వెనకాల వస్తున్నట్టున్నాడు. నేనైతే మంచిగా కాఫీ ఎంజాయ్ చేయాలి ఈ ప్లేస్ లో. చూడండి ఎంత బాగుందో, సో బ్యూటిఫుల్ లొకేషన్ కదా, అనుకోలే కదా. నువ్వు నేచర్ ఎంజాయ్ చేస్తావు, నేను కాఫీ ఎంజాయ్ చేస్తా అని చెప్తున్నా. వినేసావా? సారీ.
వాట్ ఏ బ్యూటీ. ఇంత బాగుంది ఏంటండి బాబు ఈ అంబియన్స్. మై గాడ్, దిస్ ఈస్ హెవెన్, పారడైస్. వాట్ షుడ్ ఐ సే? సో లోపలికి వస్తే అంబియన్స్ ఇలా ఉందండి. సో ఫుల్ ఆఫ్ బార్ అండ్ డిన్నర్ ప్లేస్కి చాలా బాగుంటుంది. అండ్ మేమేంటంటే కాఫీ బ్రేక్ కోసం ఆగినట్టు ఆగాం కదా. సో మా డిన్నర్ ప్లాన్ ఏంటంటే షాక్స్కి వెళ్ళి కూర్చోవాలని చెప్పి, సో అందుకని చెప్పి మేము కాఫీ ఆర్డర్ చేసాము. సో ఈలోపు అక్కడ ఒక రష్యన్ చాలా హడావుడి చేస్తున్నారు. ఏంది ఈయన ఇంత హడావుడి చేస్తున్నాడని చూస్తే మ్యూజిషియన్ అనమాట. సో సింగర్ను పక్కన పెట్టుకుని ఆయన మ్యూజిషియన్కి కీబోర్డ్ అంతా సెట్ చేసుకుంటున్నాడు. లిటరలీ ఫారినర్స్కి పర్ఫెక్షన్ కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడతారో నేను అక్కడ లైవ్లో చూసానండి. ఆ సింగర్ని ఎన్నిసార్లు బుర్ర తిన్నాడంటే ఆయనకి పర్ఫెక్షన్ కోసం ఆల్మోస్ట్ లిటరలీ 50 times మైక్ చెక్ చేపించాడు. సో షీ ఈస్ ద సింగర్ అనమాట. లిటరలీ ఆమె పేషెంట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ మై కాఫీ. సో పక్కన రష్యన్ అన్న అయితే మ్యూజిక్ మొదలు పెట్టేశాడు అండ్ క్రౌడ్ వాజ్ ఎంజాయింగ్ దాట్. సో ఈ పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకు. అండ్ నెక్స్ట్ ఐ గాట్ మై కాఫీ ఫైనలీ. అండ్ నెక్స్ట్ ఆర్ ప్లాన్ ఇస్ టు గో టు షాక్స్ కదా. సో దారిలో టీటోస్ లేన్, బాగా అంటే టీటోస్ లేన్ అండ్ బాగా బీచ్. సో ఇవి రెండు నైట్ ఎప్పుడు కలకలాడుతూ ఉంటాయి, ఎందుకంటే ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ అ పబ్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్ని బాధలు మర్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఫైనలీ వి డ్రెస్ అప్ టు షాక్స్ అండి. సో ఇందాక నుంచి షాక్స్ అని మా బుర్ర తింటున్నాం అనుకుంటున్నారా? షాక్స్ అంటే ఏం లేదండి, బీచ్లో ఉండే రెస్టారెంట్స్ అండ్ పబ్స్ అనమాట. సో పక్కన బీచ్ చూస్తూ నైట్ స్టార్స్ని చూస్తూ క్యాండిల్ లైట్ డిన్నర్లో లవ్డ్ పర్సన్తో ఫేవరెట్ ఫుడ్తో ఎంజాయ్ చేస్తూ చాలా అంటే చాలా మెమరబుల్ మెమరీస్ అయితే మేము గ్రాప్ చేసేసుకున్నాము. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ గోవా Day 3. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా మన Day 1 Day 2 వీడియోస్ చూడకపోతే మాత్రం మీకు ట్యాగ్ చేస్తున్నాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్. సో మీ సాయి లక్ష్మి సైనింగ్ ఆఫ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. సో స్టే ట్యూన్డ్, కీప్ స్మైలింగ్, బై బాయ్.